హలో అండి. యోగి బర్త్డేకి షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కొనడానికని షాప్కి అయితే మేము స్టార్ట్ అయ్యామండి. యాక్చువల్లీ మార్నింగ్ రావాలి, బట్ సతీష్ గారికి ఆఫీస్లో టైం దొరకలేదట రావడానికి. అందుకని ఈవినింగ్ 6:30కి వచ్చారు. సో ఆయన వచ్చేటప్పటికి వాతావరణం అంతా కూడా వర్షం పడేటట్టుంది. అందుకని కార్ వేసుకుని వచ్చామండి. సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే సుల్తాన్ బజార్ వెళ్తున్నామండి. ఈ ప్లేస్కి నైట్ టైం కార్ వేసుకుని వస్తే గంట కాదండి, ఒక పూట పట్టిన ఆశ్చర్యపోక్కర్లేదండి బయటికి వెళ్ళడానికి. ఇంకా ప్లాస్టిక్ తర్వాత చూద్దాం, ఫస్ట్ స్టీల్ చూద్దామని చెప్పి గోడౌన్ దగ్గరికి వచ్చాము. వీళ్ళైతే మాకు ఒక బాక్సెస్ ఇలా ఉంటాయి అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో మా సతీష్ గారు అయితే ఈ బాక్స్ చాలా బాగా నచ్చింది ఆయనకి. సో తీసుకుందాం అనుకున్నాము. సో ఇది వచ్చేసి కాస్ట్ 80 రూపీస్ చెప్తున్నారు. అందుకని ఇంకా వేరే మోడల్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చూపించమంటే ఒకటి చూపించి వాటి ప్రైస్ కూడా తెలుసుకుంటూ ఉన్నాము. అలానే సతీష్ గారు ఏంటంటే వెయిట్ తక్కువ ఉందా లేదంటే మందంగా ఉందా అని చూస్తున్నారండి. ఇంకా అలా సెలెక్షన్ చేస్తూ ఉన్నాము. సో మాకైతే మోస్ట్లీ 8:30 అయిపోయింది. మా యోగికి ఏమో ఆకలిస్తుంది. ఇంకా అక్కడ ఇడ్లీ బండి కనిపించగానే కొంచెం ఇడ్లీ పెట్టేద్దామని చెప్పి తీసుకుని ఇడ్లీ అయితే తినిపించేశాను. అలానే మా సతీష్ గారు కూడా ఇడ్లీ తినేశారు. ఇంకా తర్వాత ఈ బాక్సెస్ డబ్బాలు కాకుండా వేరే చూద్దామని చెప్పి మళ్ళీ ప్లేట్స్ అవి సెలక్షన్లోకి వెళ్ళారండి. సో ఏం సెలెక్ట్ చేస్తారనేది నాకు ఐడియా లేదు ఫస్ట్లో అయితే. సరే ఇంకా చూస్తూ ఉన్నాము. అయితే మా సతీష్ గారు అయితే ప్లేట్స్ టైప్ తీసుకుంటే బాగుంటుందా అని చెప్పి ఒక చిన్న డౌట్ అయితే ఉండే ఆయనకి. సో అది కూడా చూద్దాం, ఏముంది మనకి. వెళ్ళాం షాపింగ్కి, ఒక ఐటెం కాకపోతే ఇంకొక ఐటెం ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసుకుంటాము. అందుకని చెప్పి అంతా సెలెక్ట్ చేసిన తర్వాత ఫైనలీ వాటి మీద ప్రింటింగ్ అయితే ఇవ్వాలి కదా. నేమ్ ఉంటేనే మనకి బర్త్డేకి ఇచ్చింది గుర్తు అనేది ఉంటుందండి. సో అందుకని చెప్పి ఇంకా ప్రింట్ వేసే చోటకైతే వచ్చేసాము. చూడడానికి చిన్న సంద అండి, కానీ లోపల ఎన్ని షాప్స్ ఉన్నాయోనండి. ఇక్కడ వీళ్ళు ఏమన్నారంటే ఫస్ట్ మీరు నేమ్ అది రాసి ఇవ్వండి, డిజైన్ చేసిన తర్వాత మేము ప్రింట్ వేస్తాము అని అన్నాము. సో పేపర్ మీద రాసిచ్చాము. అయినా కూడా వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి మిస్టేక్స్ ఏమన్నా అవుతాయేమో అని చెప్పి చెక్ చేయమన్నారు సతీష్ గారు. ఇక చూడండి, చిన్న రూమ్, అందులో సిస్టమ్ పెట్టుకుని డిజైన్ చేస్తున్నారు ఇతను. పేపర్ మీద రాసిచ్చాం కదా, అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి. సో నేను వెళ్ళి ఇలా కాదండి అని చెప్పి అలా అని చెప్పి చెక్ చేశాను. సో ఫైనలీ ఎలా ఉంది ఏంటి అనేది మీకు నేను చూపిస్తాను. ఇదిగా చూసారా, ఇదివరకు స్టీల్ వాటి మీద నేమ్ వేయాలంటే చిన్న మిషన్ ఉండేదండి కరెంట్తో. ఆ కరెంట్ ఉంటేనే ఆ మిషన్ పనిచేసేది. నాకు బాగా గుర్తు, మా అమ్మ ఏదైనా స్టీల్ వస్తువు తీసుకుంటే దాని మీద నా నేమ్ రాయించేది. కానీ ఇప్పుడు ఇది కూడా అప్డేట్ అయ్యి సిస్టమ్ నుంచి ప్రింట్ తీసి వేసేస్తున్నారు. సో ఫైనల్ ఇదిగోండి ఇలా వచ్చింది. పుట్టినరోజు అని మా యోగి పేరు, అలానే బర్త్డే డేట్ మొత్తం అంతా ఇచ్చామండి. సో వీళ్ళు ఎలా వేస్తున్నారు చూడండి, ఇలాగో స్టాంప్ ప్యాడ్ లాగా ఉంది. ఆ సిస్టంలో చేసిన పేపర్ ఒకటి ప్రింట్ తీసి దీనికి అంటించి వేసేస్తున్నారు. అదిగోండి. సో నాకైతే చూడగానే టెక్నాలజీ ఏం డెవలప్ అయిందని అనిపించింది. ఇంకా మా యోగికి అయితే ఫుల్ నిద్ర వస్తుంది, అయినా కూడా ఓపిక పట్టి అలాగే ఆడుతూ ఉందండి. మరియు పెట్టడానికి కవర్స్ కూడా కావాలి కదండి. సో మళ్ళీ వేరే షాప్కి వెళ్ళి తీసుకోవడం ఎందుకు, అవి కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి, తీసేసుకుంటానని చెప్పి సతీష్ గారు వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. అయితే వీళ్ళు ఎట్లా అన్నారంటే 50 కవర్స్ 150 రూపీస్ చెప్పారండి ఈ సైజ్కి. సో సతీష్ గారు అన్నారు ఎట్లా తీసుకుందామా వద్దా అని చెప్పి అడిగితే సరే తీసుకోండి, మళ్ళీ బయటకు వెళ్ళైనా మనం అదే రేట్ పెట్టాలి అని తిరగాలి అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇంకా మోస్ట్లీ వద్దు అని చెప్పేసి వచ్చేస్తున్నారు సతీష్ గారు, తీసుకోకుండానే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత ఏమైందంటే అన్న లేదన్నా తక్కువకి ఇస్తాను రండి అని చెప్పి మళ్ళీ పిలిస్తే సతీష్ గారు అన్నారు తీసుకుందామంటే తీసేసుకోండి, మరి వేరే షాప్కి వెళ్ళినా ఆ సైజ్ కవర్స్ దొరుకుతాయో లేదో మనకు తెలియదు కదా, వాళ్ళైతే చూసిస్తారు అని చెప్పి సతీష్ గారు అయితే అక్కడే తీసుకోవడానికి మళ్ళీ వెళ్ళి తీసుకుని వచ్చారు. సో ఒక 15 మినిట్స్ పట్టిందండి మళ్ళీ మొత్తం కవర్స్ అవి తీసుకుని వచ్చి బయటికి రావడానికి. మేమేమో కార్ ఎక్కడో పెట్టాం కదండి. సో ఇవన్నీ తీసుకుని కార్ దగ్గరికి రావడానికి 20 మినిట్స్ 10:15 అయిందండి. సో ఇక్కడ నుంచి ఇంటికి 11 o'clock వచ్చి మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇంతకీ గిఫ్ట్స్ ఏమి ఇచ్చామనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. సో మా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.